వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. మన ఛానల్లో ప్రభుత్వ ఉద్యోగులకి అలాగే ప్రభుత్వ పెన్షన్ సంబంధించిన అన్ని విషయాలు మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఉద్యోగుల సర్వీస్ వెరిఫికేషన్ గురించి, అంటే ఉద్యోగులు సర్వీస్ వెరిఫికేషన్ ఎప్పుడు చేయించుకోవాలి, చేయించుకుంటే కలిగే ఉపయోగం ఏంటి అనేది తెలియజేయడం కోసం నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. 25 సంవత్సరములు సర్వీస్ పూర్తి చేసిన గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ ఉద్యోగులు వారి సర్వీస్ రిజిస్టర్ను సర్వీస్ వెరిఫికేషన్ కొరకు ఏజీ ఆఫీస్కు పంపవలను. అట్టి సర్వీస్ రిజిస్టర్లోని విషయములను సరిచూసిన తర్వాత ఏజీ ఆఫీస్ వారు సర్వీస్ రిజిస్టర్లో ఏ తేదీ వరకు సర్వీస్ విషయములు సరిచూడబడినదో ఒక సర్టిఫికెట్ నమోదు చేయాల్సి ఉంటుంది. 4వ తరగతి ఉద్యోగులు అంటే క్లాస్ 4 ఎంప్లాయీస్ విషయంలో కార్యాలయం అధికారి హెడ్ ఆఫ్ ది ఆఫీస్ వారు కానీ లేదా శాఖాధిపతి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వారు పై తెలిపిన ప్రక్రియను అనుసరించవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన వివరములు ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 నందు అపెండిక్స్ 1లోని 3B వద్ద ఈ క్రింది విధంగా తెలుపబడింది. ఎవ్రీ హెడ్ ఆఫ్ ఆఫీస్ shall as soon as the government employee other than class 4 and other low paid employees completes 25 years of service forward the service book to the Accountant General Andhra Pradesh for verification of the service particulars and have a certificate recorded in the service book to the effect that the service up to the specified date should be specified by the Accountant General has been accepted in audit for purpose of pension. In case of class 4 and other low paid employees, the verification shall be done by the head of office or head of the department, since the verification of pension in these cases had been taken out of the purview of the Accountant General. ఈ విధముగా మనం 25 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి మన సర్వీస్ రిజిస్టర్ను సర్వీస్ వెరిఫికేషన్ కొరకు ఏజీ కార్యాలయానికి పంపి సర్వీస్ వెరిఫికేషన్ చేయించుకుంటే మనం రిటైర్ అయిన తర్వాత రావాల్సిన పెన్షన్ అనేది త్వరగా మంజూరు చేయబడుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ అయితే నాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.